నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కొనియాడారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా నియమించి దేశ ఆర్థిక చరిత్రని మలుపు తిప్పి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఆర్బీఐ గవర్నర్గా విధులు నిర్వహించి ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అనంతరం 1998 నుండి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉండి 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానిగా పనిచేసే దేశానికి చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. నిరాడంబరుడని సౌమ్యుడిగా దేశ రాజకీయాల్లో ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారని తెలిపారు. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలోని బంగారు సంపదను ఇతర దేశాలకు తాకట్టు పెట్టారని, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పివి నరసింహారావు సారథ్యంలో తిరిగి వాటిని దేశానికి తీసుకువచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా పటిష్ఠించపరిచారని విజయరమణారావు పేర్కొన్నారు. ఆయన మరణం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి మరో ధైర్యం కల్పించాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సాయిరి మహేందర్, అబ్బయ్యగౌడ్, చిలుక సతీష్, నరసింహారెడ్డి, సంతోష్ రావు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి స్వర్గస్థులైనారు. మరి వారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక శాసనసభ్యునిగా మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు 2004, 9, 14 వరకు 10 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా, మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా, దానికన్నా ముందు ఆర్బీఐ గవర్నర్గా, మరి ఆర్థిక శాఖలో కూడా అనేక రోజులు అనేక సంవత్సరాలు మనలో పనిచేయడం, మరి దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్ర చాలా గొప్పది. ఆనాడు పివి నరసింహారావు గారు మరి తెలుగు బిడ్డ, తెలంగాణ ప్రాంతం నుండి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఒక గొప్ప మేధావి. మరి వారి ఆలోచన మేరకు ఆనాడు మరి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని మరి అక్కంచెలు ప్రత్యేకంగా తీసుకొచ్చి మరి ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టి ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు చంద్రశేఖర్ గవర్నమెంట్లో మరి బంగారాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి మరి విదేశాలకు బంగారం తాకట్టు పెట్టిన సందర్భంలో మళ్ళీ వారి మేధస్తోని మరి ఆనాడు మళ్ళీ బంగారాన్ని ఈ దేశానికి తీసుకొచ్చుకొని ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి ఆర్థిక విధానాలు తీసుకొచ్చి మరి గతంలో ఎన్నడూ లేని విధంగా వృద్ధి రేటును పెంపొందించి మరి అలా రూపాయి విలువను పడిపోకుండా ఎప్పటికప్పుడు సంస్కరణ తీసుకొచ్చి
మరి దేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దినటువంటి మరి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ వారు లేకపోవడం మనందరికి కూడా తీరని లోటు. మరి రెండోసారి అధికారంకి వచ్చే ముందు మన్మోహన్ సింగ్ గారు మరి ఏదైతే దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి 1-2 సార్లు కలిసి మరి ఆర్థిక విధానాల పట్ల చర్చించడం అనేది మరి వారు ఎంత గొప్ప నాయకుడు అనడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. మరి పివి నరసింహారావు గారి తర్వాత వాజ్పేయి తర్వాత మన్మోహన్ సింగ్ గారు 2004, 9, 14 ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మరి ఆనాడు ఉన్నటువంటి జీడిపి వృద్ధి రేటు మళ్ళీ అప్పుడు పడిపోయిందంటే ఈ రోజు వరకు కూడా ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో మరి ఆ స్థాయికి ఇంక్రీజ్ కాలేదంటే మరి అప్పుడున్నటువంటి విధానాలు కానీ ఆర్థిక విధానాలు కానీ ఆర్థిక సంస్కరణలు కానీ మరి ఏ రకంగా ముందుకు వెళ్ళిందనడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. మరి అటువంటి ఒక గొప్ప మేధావి మరి 92 సంవత్సరాలు వారు ఈ భారత గడ్డ మీద ఉండడం, మరి వారు ప్రధానమంత్రి కావడం, ఆర్థిక మంత్రి కావడం, ఆర్బీఐ గవర్నర్ కావడం, మరి మన దేశానికి అన్ని విధాలుగా ఆర్థికంగా మేలు చేసినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మనం గంట చెప్పినా కూడా మనం టైం సరిపోయినంత వారు చేసిన సేవలు ఉన్నాయి ఈ దేశానికి. తప్పకుండా వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుడు అన్ని విధాలుగా మంచి చేయాలని చెప్పి, మంచి జరగాలని చెప్పి వారు ఎక్కడ ఉన్నా మరి ఏడున్నా కూడా రాబోయే తరాలు కూడా వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణను తప్పకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ దేశం మరోసారి బంగారాన్ని తాకట్టు పెట్టకుండా, ఈ దేశం పరాయి దేశాలలో నవ్వుల పాలు కాకుండా, ఈ దేశ వృద్ధి రేటు కూడా ఎప్పటికప్పుడు మరి విధానాలు మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మనందరం కృషి చేయాలని చెప్పి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటాము.